నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ హరినారాయణన్. ప్రజలకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం. మారిస్పేట్లోని శ్రీ దత్తసాయి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ మహోత్సవాలు. 25 పౌర్ణమి తిథులలో దత్త యజ్ఞాన్ని జరపనున్న నిర్వాహకులు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘ సభ్యులకు ఉచిత కంటి దంత వైద్య శిబిరం. తెనాలి రోటరీ క్లబ్ ఈదర రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ. మారిస్పేట్లోని మతుకుమిల్లి రఘోత్తమరాయ శాస్త్రి దేవాలయ ప్రాంగణంలో శ్రీ దత్తగురు దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం 25 పౌర్ణమి తిథులలో మహాయజ్ఞం జరగనుంది. తెనాలిలోని మతుకుమల్లి రఘోత్తమరాయ శాస్త్రి దేవాలయాల ప్రాంగణంలో శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంచ విసంతి పౌర్ణమి తిథుల్లో దత్త యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రెసిడెంట్ రాంజీ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సర్వకార్య విజయాన్ని, వివాహ సంతాన సౌఖ్యాన్ని కలిగిస్తూ సంపూర్ణ మనోభీష్టి సిద్ధిని కలిగించే ఈ 25 పౌర్ణమి తిథుల్లో నిర్వహించే శ్రీ దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ మహోత్సవాలలో పాల్గొని స్వామివారి సంపూర్ణ కృపా కటాక్షాలు పొందాలని ఆయన కోరారు. ప్రతి పౌర్ణమి తిథి నందు జరిగేటువంటి యజ్ఞంలో గోత్రనామాలు కూడా నివేదించబడతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ యజ్ఞ మహోత్సవాల్లో ప్రతి పౌర్ణమి రోజున అనగా ఫిబ్రవరి 20వ తేదీ 2027 సంవత్సరం వరకు ప్రతి పౌర్ణమి రోజున మొత్తం 25 పౌర్ణమి రోజులు యజ్ఞం జరుగుతుందని వారు తెలియజేశారు. ఇంకా ఈ యజ్ఞ కార్యక్రమంలో చీదెల మధుసూదనరావు, కందుల కుసుమకుమార్, చుక్కపల్లి నాగేశ్వరరావు, నాగం యోగేష్ సాయి భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి దత్తాత్రేయ స్వామివారి హోమాలండి 25 పౌర్ణములండి. ఇవాళ మాఘ పౌర్ణమి నుంచి ఇవి ప్రారంభించి వరుసగా 25 పౌర్ణములకి ప్రతి పౌర్ణమికి కూడా ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి హోమాలు జరుగుతాయండి. ఇక్కడ మన మార్చిపేటలో ఉన్నటువంటి ఆలయం దగ్గర. కావున భక్తులందరూ కూడా దత్త భక్తులు కానీ సాయిబాబా భక్తులు అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. పౌర్ణమి పర్యంతం 25 పౌర్ణములు అంటే 25 నెలలు. ప్రతి నెల పౌర్ణమికి మన రఘోత్తమరాయ శాస్త్రి ఆలయం ఆవరణందు శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ దత్తాత్రేయ స్వామి వారి హోమ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకొని దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భముగా మొదటి నెల హోమ కార్యక్రమం బిగిన్ చేశాము. ఈ హోమ కార్యక్రమానికి 108 మంది దంపతులు హోమంలో కూర్చోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఇంకా పెరుగుతారనే ఆలోచనతో మేము ఇంకా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకొని దత్తాత్రేయ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం భవనంలో బుధవారం కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని బీసీ కాలనీలో గల కళాకారుల సంఘ భవనంలో రంగస్థల కళాకారుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అనుబంధ సంస్థ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లిలోని డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామ్మోహన్ రావు నేత్ర వైద్య కేంద్రానికి చెందిన సిబ్బంది నేత్ర పరీక్షలు జరిపారు. దాదాపు 200 మంది కళాకారులు ఈ శిబిరంలో తమ నేత్రాలను పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి 10 రోజుల్లో కళాకారుల సంఘం తరపున ఉచితంగా కళ్ళజోళ్లు అందిస్తామని చెప్పారు. శుక్లాలు వచ్చిన వారికి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తారని డాక్టర్ సాయి మాధవ్ తెలియజేశారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఇటువంటి శిబిరాల ద్వారా కళాకారులకు సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేస్తామని పూర్ణచంద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ వి వెంకట్, నవీన్,
రంజిత్, సుచిత్ర, కళాకారుల సంఘ గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కోటేశ్వరరావు, అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి మేరిగే రామలింగేశ్వరరావు, కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం, చెరుకుమల్లి సింగ, షేక్ జానీ బాషా, దేవరపల్లి భవానీ, కనపర్తి మధుకర్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, గుత్తా వెంకటరత్నం, మురళీకృష్ణ, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి సభ్యులందరికీ కూడా ఫ్రీగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందండి. ఉదయం 9 గంటల దగ్గర నుంచి మొదలైంది, సాయంత్రం 6 గంటల దాకా ఈ వైద్య శిబిరం ఉంటుంది. నిన్న దాదాపుగా ఒక 220 మందో 230 మందో వచ్చి వారి నేత్ర వైద్య అవసరాలకి కళాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. నిజంగా ఎల్వి ప్రసాద్ గారి ఐ హాస్పిటల్ నుంచి డాక్టర్సు సిబ్బంది వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు. కళాకారులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఏ సంఘమైనా కూడా ముందు వైద్యం, విద్య అవసరాలు అనేవి ప్రతి మనిషికి కూడా ముఖ్యం. సో ప్రతి సంఘం కూడా ముందు ముఖ్యంగా ఆలోచించాల్సింది విద్య గురించి, వైద్యం గురించి, ఆ తర్వాత వారి అవసరాల గురించి, నిత్యావసరాల గురించి అలాగే ఆలోచించాలనే ఉద్దేశంతో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఇప్పుడు ముందుకు నడుస్తుంది. ఆ ప్రాసెస్లోనే ఈదర పూర్ణచంద్రరావు గారితో నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడిన వెంటనే ఈదర పూర్ణచంద్రరావు గారు స్పందించి లేదు మనం ఖచ్చితంగా చేద్దాం, వారికి ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్తో పాటు రోటరీ క్లబ్బు, ఆ రోటరీ క్లబ్లో కూడా వారు చాలా ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఆ 2 సంస్థలతోనూ కలిపి ఈ రోజున ఈ వైద్య శిబిరం అనేది నిర్వర్తించడం జరుగుతుంది. నిజంగా సార్ వీరందరూ మీరు సహకరించకపోతే ఈ రోజున ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరిగేది కాదు. రోటరీ క్లబ్ వారు, ఈదర పూర్ణచంద్ర గారు అందరూ అసలు నిజంగా వాళ్ళు ఆ ఇద్దరు లేకపోతే రోటరీ క్లబ్ కానీ ఈదర పూర్ణచంద్ర గారు లేకపోతే అసలు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగదు. అసలు ఈ కార్యక్రమానికి మూల స్తంభాలే వారు. కేవలం నేను జస్ట్ అడగగానే వాళ్ళు ఓకే చేసి కళాకారుల గురించి ఆలోచించి, కళారంగం గురించి ఆలోచించి ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. వారికి నేను రుణపడుతున్నాను. కళాకారులందరూ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంయుక్తంగా నిర్వహించిన ఈ నేత్రశాల శిబిరానికి మంచి పేరు తెచ్చారు. ఎందుకంటే కళాకారుల సంఘం కమిటీ వారు బాగా ఏర్పాట్లు చేసి కళాకారులందరినీ ఒకసారిగా చేర్చి మంచి వసతులు ఏర్పరిచి ఈ నేత్ర వైద్య శిబిరాన్ని సక్సెస్ చేసినందుకు ముందుకు ఆ కమిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శిబిరం జరుగుతుంది. దీనికి అవసరమైన వారికి శుక్లాల ఆపరేషను హాస్పిటల్ వారే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అవసరమైన వారికి ఆపరేషన్లు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు. అది ఎవరికి అవసరం అనేది చెబుతారు, ఆ టైం అది చెప్తారు. వెళ్ళి శుభ్రంగా శుక్లాల ఆపరేషన్ చేయించుకోండి. కళ్ళజోళ్ళు అవసరమైన వారికి కూడా ఈరోజు వాళ్ళకి కళ్ళజోళ్ళు బయట పెట్టారు. వాళ్ళకి కావాల్సిన మోడల్స్ ఇక్కడ డాక్టర్స్ వాళ్ళకి ఏ సైటు ఉంది, దానికి ఏ అవసరం, అద్దాలు అనేది వారు చెప్తారు. దాన్ని బట్టి కళ్ళజోళ్ళు కూడా ఒక వారం 10 రోజుల్లో వస్తాయి. వాళ్ళకి కళాకారులకి ఆ రోజు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెనాలిలోని కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవం ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా మనోరమ సంచిక ఆవిష్కరణ చేయనున్నారు. తెనాలి పట్టణంలో 100 వసంతాల చరిత్ర కలిగిన కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్తపేటలోని ఫంక్షనర్స్ హాల్లో మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఫంక్షనర్స్ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ కన్వీనర్ వినాయకరావు మాట్లాడుతూ శైవ ఆగమ శాస్త్ర పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు రామాయణ ప్రవచన సుధాకర్ బిరుదాంకితులు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
కార్యక్రమానికి కళాశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగిన పలువురు ప్రముఖులు కూడా హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు దేవయజనం మురళీకృష్ణ, రామలింగేశ్వరరావు, ఈఎల్వి అప్పారావు, సూర్యనారాయణ, లక్ష్మణరావు, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెనాలి సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం 10/2024 ఆత్మీయ సమ్మేళనం జరిగినది. ఆ సంవత్సరంలో ఓ నిర్ణయం తీసుకున్నాము. కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులందరూ తమ అనుభవాలతో ఒక సంచికను విడుదల చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. దాన్ని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికని ఈ నెల 16వ తేదీన పెన్షనర్స్ హాల్లో సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరణ జరుగుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల సీనియర్ విద్యార్థుల చేతుల మీదుగా జరుగుతుంది. ఈ సభకి సీనియర్ విద్యార్థులు, ఆగమ శాస్త్ర నిపుణులైనటువంటి శ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారు అధ్యక్షత వహిస్తారు. కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులైనటువంటి ప్రవచనకారులు శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇంకా కళాశాలకు చెందినటువంటి అధ్యాపకులు అతిథులుగా వచ్చేస్తున్నారు. కనుక కళాశాలకు చెందినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ సమావేశానికి హాజరై కోటా లక్ష్మీనాయుడు సంస్కృత కళాశాల, KLN సంస్కృత కళాశాల తెనాలి పూర్వ విద్యార్థుల సంఘం వారు గత సంవత్సరం ఫిబ్రవరి 10, 2024 సంవత్సరాన ఈ పెన్షనర్స్ హాల్లోనే సమావేశం జరగటం జరిగింది. ఆత్మీయ సమావేశం, ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ తర్వాత మరలా తిరిగి సంవత్సరానికి 16/2/2025 మరి ఆదివారం రోజు అవుతుంది. సాయంత్రం 4 గంటలకు మరలా అదే పెన్షనర్స్ హాల్లో మరలా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మనోరమ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కళాశాల జరిగేటప్పుడు కళాశాలలో నిర్వహించినటువంటి మనోరమ అనేటువంటి ఆ వార్షిక సంచికని అదే పేరుతో మరలా మనోరమ ప్రత్యేక సంచికని ముద్రించడం జరిగింది. దానిని మన కళాశాలలో ప్రిన్సిపాల్గా వ్యవహరించినటువంటి బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ఆ కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థి పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారు ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. కనుక ఈ కార్యక్రమానికి ఆ కళాశాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి ప్రజలకు ఇబ్బంది లేకుండా సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ ఎం హరినారాయణన్ అధికారులకు సూచించారు. తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ ఎం హరినారాయణన్ బుధవారం తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. మధ్యాహ్న సమయంలో కొత్తపేటలోని కార్యాలయానికి వచ్చిన ఆయన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డి శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్ డి శైలజలను రిజిస్ట్రేషన్లకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.
స్వరాజ్ టాకీస్ సెంటర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సాయి చాలీసా పారాయణం నిర్వహించారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భక్తులు పాల్గొని 108 సార్లు సాయి చాలీసా పారాయణం చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని స్వరాజ్ టాకీస్ ఎదురుగా గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం శ్రీ సాయి చాలీసా పారాయణం నిర్వహించారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో 108 సార్లు సాయి చాలీసా పారాయణం చేశారు. ఉదయం నుండి శ్రీ షిరిడి సాయిబాబా వారికి విశేష అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శ్రీ సాయి భక్త సమాజం కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ సజ్జానంద్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాఘ పౌర్ణమి నాడు తెనాలి రామలింగేశ్వరపేట సాయిబాబా మందిరంలో ఈరోజు శ్రీ సాయి చాలీసా 108 సార్లు పారాయణ జరుపుతున్నారు. శ్రీ సాయిబాబా మందిరము రామలింగేశ్వరపేట మాఘ పౌర్ణమి సందర్భముగా 108 సార్లు సాయి చాలీసా పారాయణము చేయుచున్నారు. భక్తులందరూ పూర్తిగా పాల్గొన్నారు. తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణపై ప్రైవేటు యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన ఆరోపణలను పలువురు ఖండించారు. ఓ వ్యక్తి ఇతరుల భూములు హస్తగతం చేసుకునేందుకు దురుద్దేశపూర్వకంగా తహసీల్దార్పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెనాలి మండల గ్రామంలోని ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణపై గరిగపాటి లింగారావు అనే వ్యక్తి చేసిన ఆరోపణలను పలువురు ఖండించారు. లింగారావు అనే వ్యక్తి తన మేనమామని మరో వ్యక్తితో కలిసి ఈ విధంగానే భూ వివాదాల్లో తలదూర్చి ఆరోపణలు చేస్తుంటాడని బొద్దులూరి కిరణ్ అనే వ్యక్తి మీడియా ఎదుట తెలిపారు. తహసీల్దార్పై ఆరోపణలు రావటం, అది ఓ ప్రైవేటు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయడంపై పలువురు స్పందించారు. భూ వివాదం ఎంతో కాలంగా ఉందని, ప్రస్తుతం కోర్టులో కూడా నడుస్తోందని, ఈ విషయంలో తహసీల్దార్పై వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పారు. ఇదే అంశంపై తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ, తెనాలిలో ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై కొందరు స్వార్థపూరిత ఆలోచనలతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెబుతూ, భూమికి సంబంధించిన వివాదం ఏమిటన్నది ఆయన వివరణ ఇచ్చారు. లింగారావు ప్రాబ్లం క్రియేటర్. అతను ఎంఆర్ గారికి నేను డబ్బులు ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చానని చెప్పాడంట తహసీల్దార్ గారికి, తెనాలి తహసీల్దార్ గారికి. నేనైతే రూపాయి ఇవ్వాలి సార్కి. సార్ నాకు సేవలు బాగా చేశారు సార్, సర్వీసు. ఇతను ఇలా పితాల భూములు లాక్కుంటాం, ఇదే చేస్తాను 14 రొటీను. మా మేనమామే అతనికి ఇదే పని. కోర్టు చుట్టూ తిరుగుతాడు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు, అదే పని. పోలీస్ స్టేషన్ తిరుగుతాడు, అదే పని అతనికి. అతను ప్రాబ్లం క్రియేట్ చేసేది అతను. ఇంకోటి ఉంది, ఇంకొక 20 సెంటు వేరే ఒక ఆమద లాక్కొని ఇట్టాగే తిరుగుతూ ఉంటాడు అతను, పని పాట ఏమీ లేకుండా. వాళ్ళకి మాకు ఎటు సంబంధం లేదు, పొలం వాళ్ళదే. ఆ తల్లి పిల్లలు నేను 15 సంవత్సరాలు పోయించా, తల్లి పిల్లలు ఇద్దరిని. అందుకే నేను బాధపడుతున్నా. తల్లి పిల్లలు ఇద్దరిని బాగా చదువు ఎవడు చెప్తాడు, ఒక పూట కూడి పెట్టాలని ఎవడు పెట్టాడు. 15 సంవత్సరాలు రూపాయిలా మళ్ళీ మా ఆడాలు ఒక ఎకరం పండించుకుంటున్నారు, ఆ ఎకరం వాళ్ళే పండించుకుంటున్నారు. నీ పనులు చేస్తాను ఎంఆర్ గారు నేను రూపాయిలా, నేను ఇలా తెలియదు ఆ సంగతి. ఆవిడ 15 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాడు ఇద్దరిని. ఆ కాక మీద ఉన్నాడు. ఎవరు తీసుకెడతా 15 సంవత్సరాల నుంచి మాటలా. నిన్న ఏదైతే ఆరోపణ చేశారో ఆ విషయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇక్కడ 1/8 ఉద్యోగంలో చేరే నాటికే ఇక్కడ 15/7/2024 కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి ఫైల్ అయింది. బొద్దులూరి కిరణ్ తండ్రి శ్రీనివాసరావు పేరుతో, అనుమర్లపూడి వాస్తవ్యుడు ఆయన. వారికి 87 సెంట్లు కొలకలూరు సర్వే నెంబర్ 84/6లో పొలం ఉందని చెప్పేసి దాంట్లో వివాదం ఉందని, ఆ వివాదం రెవెన్యూ ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతున్నామని 2021 నుంచి పరిష్కారం కాలేదని చెప్పేసి గ్రీవెన్స్ పిటిషన్ పెట్టారు. నేను వచ్చేటప్పటికి ఆ అర్జీ పెండింగ్గా ఉంది. ఆ అర్జీని పరిష్కరించే క్రమంలో నేను ఫీల్డ్ విజిట్స్ కానివ్వండి, రికార్డ్ వర్క్ అంతా పరిశీలిస్తే, ఎవరైతే ఈ అర్జీ పట్టుకొని తిరుగుతున్నారో అతనికి వాళ్ళ మదర్ నాగమల్లేశ్వరి గారి దగ్గర నుంచి గిఫ్ట్ డీడ్ ద్వారా 3666/2021 డేటెడ్ 17/11/2021 వారి తల్లిగారు వారికి రిజిస్టర్ చేసిన గిఫ్ట్ డీడ్ ఉందని తెలిసింది. ఫీల్డ్లో కూడా నేను స్వయంగా విజిట్ చేస్తే ఆ ఫీల్డ్ విజిట్లో కూడా వారే స్వాధీనానుభవంలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే రెండో పార్టీగా ఉన్న గరికపాటి లింగారావు అనే వ్యక్తిని మనం దీన్ని రెవెన్యూ కోర్టు కండక్ట్ చేశాం. రెవెన్యూ కోర్టు కండక్ట్ చేసి హీరింగ్స్ కూడా విన్నాం. కేసు హీరింగ్స్ 12/8/2024 అంటే నేను వచ్చిన 12 రోజులకి, అట్లాగే 31/8/2024,
అట్లాగే 9వ నెలలో 28వ తారీఖున 3 సార్లు కేసు వాయిదాలు కూడా నడిపాం. చట్ట ప్రకారం ఏదైతే రైట్ అని అనుకున్నామో దాని ప్రకారం నేను ఒక ఆర్డర్ కూడా పాస్ చేశాను 30/10/2024. అయితే ఈ సోకాల్డ్ ఎవరైతే తిరుగుతున్నారో గరికపాటి లింగారావు అనే వ్యక్తి లోకల్గా ఇట్లా భూముల్ని ఆక్రమించాలనో లేకపోతే ఏదైనా ఏ ఉద్దేశం అనేది దాని గురించి మాట్లాడకుండా ఈ మధ్య రీసెంట్గా నా దగ్గరికి ఇంకో కేసు ఇలాంటి కేసే వచ్చింది గుడివాడ నుంచి. ఆవిడ పేరు గిల్ కృష్ణవేణి అని ఆవిడ వచ్చారు. ఆవిడ కూడా కలెక్టర్ గారి దగ్గర CMOలో గ్రీవెన్స్ ఫైల్ చేశారు. ఆ గ్రీవెన్స్ని వెరిఫై చేసే క్రమంలో సేమ్ గతంలో ఎలాంటి నోటీసులు అవి ఇచ్చి హీరింగ్ విన్నాము అలాగే వీరికి మొన్న 27వ తారీఖు డేట్తో 3/2న వాయిదాకి రమ్మని నోటీస్ ఇచ్చాం. ఆయన 4వ తారీఖు అటెండ్ అయ్యారు. 4వ తారీఖు అటెండ్ అయినప్పుడు ఈ వ్యక్తి ఆ గిల్ కృష్ణవేణి అనే ఆవిడ క్యాన్సర్ పేషెంట్. ఒక 20 సెంట్స్ వివాదం ఉందని తెలిసింది, ఇది కూడా సుదీర్ఘకాలంగా. ఈ విషయంలో మనం తదుపరి చర్యలు తీసుకోనీయకుండా నిరోధించడం కోసం అతను ఇట్లాంటి చిన్న ఎత్తుగడేశాడని అర్థమైంది. హవెవర్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి ఏమీ ఆలోచన ఏం లేదు. మీ అందరికీ తెలుసు నేను ఇప్పటికి 18,388 సర్వీసులు లేకపోతే ఏ సర్వీసులో అయినా సరే ఓపెన్గా చెప్తున్నాను. మంత్రి గారు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వారి ఎజెండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పేద ప్రజలకి రెవెన్యూ సేవలు అందించడంలో ముందుండాలి, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా విధి నిర్వహణ చేయాలని మాకు సూచించారు. అట్లాగే నాకు విలువలున్న జర్నలిజం గురించి తెలుసు, కానీ కావాలనే ఎల్లో మీడియా అవతారం ఎత్తి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యవస్థని టార్గెట్ చేసి వారి గురించి తప్పుగా ప్రచారం చేసే వారిని ఇక అది మీకే వదిలేస్తున్నా పత్రికాముఖంగా. ఇంతమంది మన తెనాలిలో ఇంతమంది పేపర్ మిత్రులు ఉన్నప్పుడు ఏ రోజు ఎక్కడ ఎప్పుడు మనకి చిన్న గ్యాప్ కూడా రాలేదు. మంచిని మంచి అన్నారు, చెడుని చక్కగా చూపిస్తారు మీరు, కానీ కావాలనే విల్ఫుల్గా ఒక వ్యక్తి ఇలా చేసినందుకు నేను దీని విషయంలో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఎవరైతే దీన్ని తప్పుగా ప్రచురితం చేశారు ఆ వ్యక్తి వచ్చి ఇది పొరపాటు అయిపోయింది, నేను తెలియక చేశాను అని ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగారు పెద్దల సమక్షంలో. అందువల్ల నేను ఇక దీన్ని పెద్ద చేయదలుచుకోలేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మంచిగా పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లేకపోతే డిమోరల్ అయిపోతే మొరాలిటీ దెబ్బతింటే నేను ఇక్కడ కాబట్టి ఇంకో చోట సర్వీస్ చేసుకోగలను, కానీ ప్రజలకి సేవ చేయాలి అనే తపనున్న అధికారులు ఖచ్చితంగా తక్కువ మంది ఉంటారని గుర్తించాలి. షరఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, బుధవారం దివ్య రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. తెనాలి షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటలకు శ్రీ శ్రీవర్చల హనుమత్ కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అదేవిధంగా 5వ రోజైన బుధవారం శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి శ్రీ కృష్ణవాహన సేవ, సాయంత్రం శ్రీవారి రథోత్సవం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలు, వాహన సేవల్లో పాల్గొన్నారు. గురువారం ఉదయం శ్రీ చక్ర స్నానం, పూర్ణాహుతి జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం గావించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, కార్యనిర్వహణాధికారి అవతు శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు. నిఖిల్ శాండిల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, నడుపల్లి చంద్రశేఖర్, సోమశేఖర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో శరాబద్ధానందం వేయించేసినటువంటి సుభద్రా సమేత శ్రీ పంచముఖేశ్వర వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా 5వ రోజున ఈ రోజున శ్రీ స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం రథాంగ హోమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కూడా రాత్రి కళ్యాణోత్సవం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాం. శ్రీ సుభద్రా సమేత పంచముఖేశ్వర దేవస్థానంలో గత వారం రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారి రథోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు మంది పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని ప్రార్థన. స్వామివారికి విశేషంగా దివ్య రథోత్సవాన్ని పట్టణ పురవీధిలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. మేళతాళాలతో, కనక తప్పెట్లతో, అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తెనాలి శరాబజార్లో వించేసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గాంధీ చౌక్, మెయిన్ రోడ్డు, బోస్ రోడ్డు మీదుగా ఈ యొక్క ఆలయానికి మళ్ళీ ఈ రథోత్సవం చేరుకుంటుంది. అలాగే రేపు ఉదయం శ్రీచక్ర స్నానము, పూర్ణాహుతి, అలాగే శుక్రవారం ఉదయం పుష్పోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కృతం ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో కాకుండా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురానికి చెందిన రొటేరియన్ షేక్ సుబానీ 53వ జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి సేవా సంఘం నైట్ షెల్టర్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి నందులపేటలో గల సత్యసాయి సేవా సంఘం నిర్వహించే నైట్ షెల్టర్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మిత్రబృందం ఆధ్వర్యంలో రొటేరియన్ షేక్ సుబానీ 53వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి షేక్ సుబానీకి శుభాకాంక్షలు తెలియజేశారు. షెల్టర్ నందు ఉన్నవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ చిన్ని, తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, పావులూరి రాంబాబు, జీవి నారాయణ, దేవయజనం మురళీకృష్ణ, గ్యాస్ రెడ్డి, రాజు, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా షేక్ సుబానీ గారు మాకు ఆప్తులు, అత్యంత ఆప్తులు, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈదర శ్రీనివాసరావు గారి మిత్రమండలి ఈ నైట్ షెల్టర్లో వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాక షేక్ సుబానీ గారి గురించి మాట్లాడాలంటే వీరు ఎన్నో దాన ధర్మాలు, వీరికి ఎంత కెపాసిటీ అనుకున్న చాలామంది కన్నా తక్కువైనప్పటికీ వారు అందరికన్నా ముందుంటారు. దాన ధర్మాల్లో, సామాజిక సేవలో చాలా ముందుంటారు. అంతేకాకుండా ట్రైసైకిళ్ళు కానివ్వండి, కుటుంబ మిషన్లు కానివ్వండి, బస్ షెల్టర్లు కానివ్వండి, అలాగే ఏమైనా మ్యారేజ్ జరిగినా వాళ్ళకి బీరువాలు, అలాగే భోజనానికి ఏర్పాట్లు చేయటం, తాళిబొట్లు ఇవ్వటం, ఈ విధంగా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి, ఇంకా మరెన్నో ఉన్నాయి. ఈ తనకి 53వ సంవత్సరం వచ్చింది. మరి ఇంతకుముందు చాలా పుట్టినరోజులు జరుపుకున్నారు. ఈ 50 సంవత్సరాలు ఆలోచించినట్లయితే ఎన్నో దాన ధర్మాలు చేశారు. వారికి దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు. మన సుబానీ గారి 53వ పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ మన ఈదర శ్రీనివాస నేతృత్వంలో మరి ఇక్కడ భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సుబానీ గారి గురించి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా రోటరీ తరపున కానీ వారి వాటిలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానని భావిస్తున్నాను. సుబానీ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ వీరి మధ్య చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. సుబానీ గారి గురించి చెప్పాలంటే ప్రతి దానగుణంలో దానం ఎక్కడ సర్వీస్ చేయాలన్నా నేను ముందున్నానని చెప్పేసి ఆయన ఉంటాడు. ఈ మధ్య ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న రోటరీ మెచ్చి రోటరీలో చేరి రోటరీకి కూడా చాలా అండదండగా ఉంటూ రోటరీలో ఏ సేవా కార్యక్రమం జరిగినా కానీ నా వంతు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన విరాళాలు ఇవ్వటం చాలా సంతోషకరం. తెనాలి పట్టణ 1వ టౌన్ దక్షిణ మండల అధ్యక్షుడిగా గోవాడ శ్రీకృష్ణ చైతన్య నియమితులవ్వగా నియామక పత్రం అందజేశారు. పలువురు బీజేపీ నాయకులు ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ
1వ టౌన్ దక్షిణ మండల అధ్యక్షునిగా గోవాడ శ్రీకృష్ణ చైతన్య నియమితులయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఈ మేరకు ప్రకటించగా బుధవారం నియామక పత్రాన్ని ఏఆర్ఓ కృష్ణారెడ్డి శ్రీకృష్ణ చైతన్యకు అందజేశారు. గతంలో తెనాలి పట్టణ, గుంటూరు జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా పనిచేసిన చైతన్య పార్టీ మరింత బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ చైతన్యను పార్టీ నాయకులు గాజుల వెంకయ్యనాయుడు, మంచాల రతనరాజు, లక్ష్మణ నాయక్, వెంకట్ తదితరులు అభినందనలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కమిషనర్ హరినారాయణన్. ప్రజలకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం. మారిస్పేట్లోని శ్రీ దత్తసాయి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ మహోత్సవాలు. 25 పౌర్ణమి తిథులలో దత్త యజ్ఞాన్ని జరపనున్న నిర్వాహకులు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘ సభ్యులకు ఉచిత కంటి, దంత వైద్య శిబిరం. తెనాలి రోటరీ క్లబ్, ఈదర రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.